మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. పుష్ప 2 5వ తారీఖు రిలీజ్ కాబోతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా వెయిటింగ్. పుష్ప 1 చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది. అంతకు మించి రెట్టింపు హిట్ పుష్ప 2 కావాలని, ఎందుకంటే ఈ మధ్యన అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా మారారు, జాతీయ అవార్డు కూడా అందుకున్నారు, చాలా బిగ్గెస్ట్ హీరోగా మారిపోతున్నారు. ఒక అల్లు అర్జున్ మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లో తెలుగు సినిమా సత్తా పెరిగింది, భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. కాబట్టి ఈ టైంలో మన హీరోలు, పెద్ద హీరోలు రిలీజ్ అయ్యే ప్రతి సినిమా కూడా చాలా పెద్ద ఎత్తున మార్కెట్ కావాలి, చాలా పెద్ద ఎత్తున సినిమా హిట్ కావాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. అలానే పుష్ప 2 కోసం కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ కావాలని, పుష్ప 1లో అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చిందో అంతకు మించిన పేరు పుష్ప 2లో రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ అయితే చాలా బలంగా కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. పుష్ప 2 రిలీజ్ అవుతుందన్న ఎంత హ్యాపీ ఉందో, సినిమా టికెట్ రేట్లు చూస్తే అంత బాధ అనిపిస్తుంది. ప్రత్యేకించి తెలంగాణ హైదరాబాదులో సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి విచ్చలవిడి పర్మిషన్ ఇవ్వటం వల్ల ఒక్కొక్క టికెట్ మీద 800 రూపాయలు అదనంగా పెంచుకునే అవకాశం ఇలా పుష్ప టీంకి వచ్చింది. అంటే టికెట్ రేటు నార్మల్గా 500 అనుకోండి, ప్లస్ 800 అదనం ఎంత అవుతుంది? 1300. మళ్ళా బెనిఫిట్ షోలో ఒక రేటు, నార్మల్ షోలో ఒక రేటు, స్పెషల్ షోలో ఒక రేటు, ఇలా విచ్చలవిడిగా మొదటి రోజే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలనే కారణం చేత, ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలంటే ఏంది, ఎక్కువ మందికి సినిమా చూపించాలని ఉండాలి. కానీ సినిమా చూసిన వాడి దగ్గర ఎక్కువ డబ్బులు లాగుదామని ఉండకూడదు. ఎక్కువ మందిలోకి సినిమా పోవాలని ఉండాలి తప్ప, వచ్చినోడి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజేసి ఇదిగో కలెక్షన్ ఇంత వచ్చిందని చెప్పుకుంటే అది ఎలా ఘనత అవుతుందో నాకు అర్థం కావట్లేదు. పైగా సినిమా టికెట్ ఎందుకు పెంచాలి అంటే వీళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే, ప్రభుత్వాల దగ్గర పోయి వీళ్ళు అడిగేది ఏంటి అంటే, సినిమా ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరిగింది, 500-600 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం పుష్ప 2 కోసం, కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి సినిమా తీసాం కాబట్టి దీనికి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం మీరు కల్పించాలి. ప్రభుత్వం కూడా 100 కోట్లు పైగా ఖర్చు పెట్టిన సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది, బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశాన్ని కల్పించింది, మిడ్ నైట్ షోలు వేసుకునే అవకాశాన్ని కల్పించింది, స్పెషల్ షోలు వేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీన్ని ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి, తెలుగు సినిమా రేంజ్ పెరగాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి నిర్ణయాలని ఆసరాగా తీసుకొని అసలు అడ్డు అదుపు లేనంతగా టికెట్ రేటు పెంచుకోవడం అనేటువంటిది ఏ మేరకు కరెక్టు? ఇవాళ ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే 5-6 వేలు అయ్యే పరిస్థితి ఉంది. నలుగురు కుటుంబం కలిసి సినిమాకి వెళ్తే 5-6 వేలు సినిమా ఖర్చు అవకాశం. ఎవరు చూడమన్నాడు బలవంతంగా అంటే, సినిమా అంటే ఉండే ఇష్టం, ప్రేమ, అభిమానం అది తరతరాలుగా మనతో మమేకమైనటువంటి విధానం వల్ల సినిమా చూడాలనిపిస్తుంది. ఆ హీరో మీద అభిమానం కావచ్చు, ఆ సినిమా మీద ఉన్న ఇష్టం కావచ్చు, సినిమా చూడాలనిపిస్తుంది. కానీ ఆ ఇష్టాన్ని ఆసరాగా తీసుకొని కలెక్షన్స్ చూపించుకోవడం కోసం ఇలా ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెంచడాన్ని ఎలా అనాలి? ఇంకో విషయం కూడా చెప్తా. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది, సినిమాకి అయ్యే ఖర్చు పెరిగింది, అని నిర్మాణానికి అయిన ఖర్చు పెరిగింది అనేది ప్రొడ్యూసర్ చెప్తున్నారు కదా. నిజమే, పరిశీలిద్దాం ఒకసారి. సినిమాకి నిజంగా ఖర్చు పెరిగిందా, అంత పెద్ద ఖర్చు సినిమాకి అవుతుందా అంటే, ఇవాళ పుష్ప 2 సినిమా అనే ఉదాహరణగా తీసుకుంటే, ఈ మధ్య ఒక మ్యాగజైన్లో మనం చదివాం, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 300 కోట్ల రూపాయలు. మొత్తం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా అల్లు అర్జున్ ఎదిగాడు. అంటే సినిమాకు ఒక 600 కోట్ల రూపాయలు అయినాయి అనుకుంటే, లేదా 500 కోట్ల రూపాయలు అయినాయి అనుకుంటే, 300 కోట్ల రూపాయలు కేవలం ఒక అల్లు అర్జున్కే, హీరోయిన్కి, ముఖ్యమైన యాక్టర్స్కి ఇక్కడ అయిపోయినాయి. సినిమాకు పెట్టేది ఒక 100 కోట్లే, సినిమా నిర్మాణానికి పెట్టేది 100 కోట్లే, సినిమా కథకు పెట్టేది 100 కోట్లే, సినిమా ప్రొడక్షన్ పెట్టేది 100 కోట్లే. డబ్బులని ఏమైనాయి? అల్లు అర్జున్ జేబులో పడ్డాయి. అల్లు అర్జున్ జేబులో 300 కోట్ల రూపాయలు పడ్డాయి. ఈ 300 కోట్లు పూడ్చుకోవడం కోసం, అల్లు అర్జున్కి ఇచ్చిన 300 కోట్ల రూపాయలు పూడ్చుకోవడం కోసం నిర్మాతలు మన నెత్తి మీద చేయి పెట్టి, మన జేబుకి చిల్లు పెట్టి సినిమా నిర్మాణం ఖర్చు ఎక్కువైందని చేసి మన జేబులో తాగుతున్నారు. తప్పులేదు, అల్లు అర్జున్ రేంజ్ పెద్దదే, అల్లు అర్జున్ వల్లే సినిమా ఆడుతుంది, అల్లు అర్జున్కు మంచి రేంజ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది, దాన్ని ఏమి డిగ్రీ అయ్యేదేం లేదు. కానీ సినిమా ప్రొడక్షన్ రేట్లో హీరోకు రెమ్యునరేషన్ ఉండాలి. మొత్తం సినిమా ప్రొడక్షన్లో ఒక చిన్న పర్సంటేజ్ హీరోకి రెమ్యునరేషన్ ఉండాలి. సినిమా హీరోకి రెమ్యునరేషన్ ఇవ్వటమే
సినిమా అన్నట్టు ఉండొద్దు. ఇంకెందుకు కేవలం అల్లు అర్జున్ బొమ్మేసి ఆ 3 గంటలు ఆ బొమ్మే చూపిస్తే సరిపోవాలా? అల్లు అర్జున్ చూస్తేనే సినిమా చూస్తారంటే? హీరోని చూసి సినిమా చూస్తారని ఎంత నిజమో, అదే సినిమాలో కథ ఉండాలి, నటన ఉండాలి, విషయం ఉండాలి, అది జనానికి నచ్చేలా ఉండాలి. అలా అయితేనే సినిమాలు ఆడతాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయినాయి. అంతకుముందు పెద్ద హీరో ఎన్టీఆర్ సినిమాలు ఫెయిల్ అయినాయి. అఖిల నాగేశ్వరరావు సినిమాలు ఫెయిల్ అయినాయి. అల్లు అర్జున్ సినిమాలు ఫెయిల్ అయినాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు ఫెయిల్ అయినాయి. మహేష్ బాబు సినిమాలు ఫెయిల్ అయినాయి. ప్రభాస్ సినిమాలు ఫెయిల్ అయినాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఫెయిల్ అయినాయి. వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కానీ సినిమాలో కథ లేకపోతేనే, కథనం లేకపోతేనో, లేదా కథనం జనాలకి నచ్చకపోతేనే సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కేవలం హీరో వల్లే సినిమాలు ఆడవు. హీరో వన్ ఆఫ్ ది కీ రోల్. సినిమా మీద పెట్టే ఖర్చు అంటే సినిమా మొత్తం మీద పెట్టే ఖర్చుగా ఉండాలి తప్ప ఒక హీరో మీద పెట్టే ఖర్చే సినిమా ఖర్చు కాకూడదు. సరే, మీ ఇష్టమే పెట్టుకుంటే మీ ఇష్టం, మీరు డబ్బులు పంచుకో తెలుసుకుంటే, మళ్ళీ ఆ డబ్బులు జనం మీద వసూలు చేస్తాం. సినిమాకి ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి జనాల దగ్గర టికెట్ రేట్లు ఎక్కువ వసూలు చేస్తాం. 1000 రూపాయలు చేస్తాం, 2000 వసూలు చేస్తాం. అంటే జనాల అభిమానాన్ని, జనాల పిచ్చిని లాగేసుకుంటున్నారా? ఎన్క్యాచ్ చేసుకుంటున్నారా? అరే సినిమా అంటే ఇష్టంరా భయ్, ఫస్ట్ షో చూడాలని కోరికరా భయ్. మా హీరో సినిమా వచ్చింది అంటే నేను మొదటి రోజు చూశానని చెప్పుకోగలిగే పరిస్థితిలో ఉండాలనే ఒక అభిమానాన్ని మీరు ఎన్క్యాచ్ చేసుకొని 1000 రూపాయల టికెట్, 1500 టికెట్, 2000 టికెట్, ఏంది ఇది? మీరు ఏమైనా సినిమాకి ఖర్చు పెట్టారా? 500-600 కోట్లు. ఒక హీరోకి 300 కోట్లు ఇచ్చారు. హీరోయిన్కి ఎంత ఇచ్చారో, ఒక పాట కోసం ఒక హీరోయిన్కి ఎంత ఇచ్చారో, అవన్నీ జేబులు గుళ్ళ చేసేసి సామాన్యుడి మీద, సామాన్యుడికున్న సినిమా ప్రేమను ఎన్క్యాచ్ చేసుకుంటూ, వాడి మనోభావాన్ని ఎన్క్యాచ్ చేసుకుంటూ, ఏంటిది? ఏందిరబా ఇది? అసలు జనాన్ని వెర్రి పుష్పాలను చేస్తున్నారు మీరు. పుష్ప 1 ఏందో 2 ఏందో కానీ జనాన్ని ఎర్రి పుష్పాలను చేస్తున్నారు మీరు. పెద్ద పెద్ద స్టార్డమ్లు మీరు తీసుకోండి, మంచి రెమ్యునరేషన్ తీసుకోండి, మేమేమి తీసుకోవద్దంటలే. కానీ దానికి పరిధి ఉండాలి, దానికి పద్ధతి ఉండాలి, దానికి కొలమానం ఉండాలి. ఒకవేళ నిజమే సినిమా బాగుంది, మా ఊరి టికెట్ రేటే ఉంచండి, ఎక్కువ రోజులు ఆడిద్దేమో, ఎక్కువ మంది చూస్తారేమో. ఇంతమంది 100 రోజులు ఆడే సినిమాలంటే, 100 రోజులు ఆడే సినిమాలంటే అసలు 100 రోజులు ఆడితేనే సినిమా హిట్ అన్నట్టు లెక్క. ఒకప్పుడు 100 రోజులు ఆడే, ఇవాళ వారం ఆడవు సినిమాలు. మరి నిజంగా సినిమా అంత గొప్పగా జనాన్ని నచ్చేలా తీయగలిగామని దమ్ము మీకు ఉంటే సినిమా టికెట్ రేటు యథావిధిగా ఉంచండి. అదనపు ఛార్జీలు రూపాయి కూడా వేయొద్దు. అసలే టికెట్ రేటు పెరిగినాయి రండి, మీరు అదనాలు కాకుండా టికెట్ రేటు పెరిగినాయి. 100, 150, 200, 300, 400, 500 ఆ సినిమా థియేటర్ స్థాయిని బట్టి పెంచుకున్నారు. మల్టీప్లెక్స్ అయితే ఒక రేటు, సింగిల్ తెర అయితే ఒక రేటు పెట్టుకున్నారు. అది ఎక్కువ మంది జనాలు సినిమా రీచ్ అయ్యేలా చేసుకోండి, ఎక్కువ మంది జనాలు థియేటర్కి వచ్చేలా చేసుకోగలగండి, ఎక్కువ రోజులు సినిమా థియేటర్లో ఆడగలిగేలా చూసుకోండి. అప్పుడు వాళ్ళు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. అంతేగాని సినిమా నచ్చిందో నచ్చలేదో తెలిసే రూపే జబ్బంతా గుంజేసుకోవాలి, ప్రపంచంలో టాప్ కలెక్షన్స్ వచ్చినాయని చెప్పుకోవాలి అనే దానికోసం ఈ కకృతి ఏంటి? దానివల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కోర్టులో కూడా పిటిషన్లు పడ్డాయి, జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఒక అల్లు అర్జున్ జేబు నిండటం కోసం సామాన్యుడు జేబు చింపుకోవాలా? ఒక అల్లు అర్జున్ నేను టార్గెట్ చేయట్లా, ఏ స్టార్ హీరోయిన్ కాదండి. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది పుష్ప 2 కాబట్టి, ఇప్పుడు టికెట్ రేట్ పెరిగింది పుష్ప 2 కాబట్టి, అది కూడా అంతు లేకుండా పెరిగింది కాబట్టి నేను ఈ సినిమాని, నేను హీరోని ప్రశ్నిస్తున్నాను. కానీ మనకు విషయం చెప్తా, మొన్న ఈ మధ్య ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయింది, చాలా పెద్ద ఎత్తున కలెక్షన్స్ వచ్చినాయి. ఇదే టికెట్ రేట్ పెంచడం వల్ల, ఇంత కాకపోతే కొంతవరకు టికెట్ రేట్ పెంచడం వల్ల కలెక్షన్స్ వచ్చినాయి. ఆ సినిమా యావరేజ్ కానీ కలెక్షన్స్ మాత్రం విపరీతంగా వచ్చినాయి. ముందే సినిమా బాగుంది బాగలేదు అనే టాకు ప్రజలందరూ తెలిసే లోపే కలెక్షన్స్ లాగేసుకొని ఆ స్టార్ హీరో ఏం చేశాడు, బ్యాంకాంగ్లో స్టార్ హోటల్ కొన్నాడు. మన డబ్బు బయట దేశంలో పెట్టుబడి అయిపోయింది. మన దేశంలో కూడా కాదు, బయట దేశంలో పెట్టుబడి అయిపోయింది. మన దేశంలో సినిమా ద్వారా సంపాదించుకున్న డబ్బు బ్యాంకాంగ్లో స్టార్ హోటల్గా పెట్టుబడి పెట్టేశాడు, స్టార్ హోటల్ కట్టేశాడు. చూడండి, ఇది చేస్తుంది అంటే మన డబ్బును మన జేబులో నుంచి లాగి విదేశాలకి వాళ్ళ ఆస్తులు కొనుక్కోవడం ఉపయోగపడుతున్నాయి. దీన్ని మనం సపోర్ట్ చేయాలా? వెర్రి అభిమానంతో, పిచ్చి అభిమానంతో మనం దీన్ని సపోర్ట్ చేయాలా? దయచేసి నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ని కూడా కోరుకున్నా, మీరు కూడా కింద కామెంట్ చేయండి. నేను ఇక్కడ పర్టికులర్ హీరోని కామెంట్ చేయట్లేదు. ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యి ఏ అత్యధిక రేట్లు వచ్చినా నేను ఇదే మాట్లాడతాను, ఇలాగే మాట్లాడతాను. నేను అందరి హీరోల పేర్లు దాదాపుగా కోడ్ చేశాను. ఎందుకు అంటే ఒక పద్ధతి ఉండాలి, ఒక పరిమితి ఉండాలి. పద్ధతి పరిమితి లేకుండా ఇష్టారాజ్యంగా ఇలా టికెట్ రేట్లు పెంచేసి జేబులు గురి చేయాలన్నటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. మీరు సినిమా ప్రొడక్షన్లో విపరీతంగా
ఖర్చు పెట్టండి, సినిమా ప్రొడక్షన్ స్థాయిని పెంచండి, సినిమా రేంజ్ని పెంచండి, ఎక్కువ రోజులు ఆడేలా చేయగలిగింది. ఇంకా సినిమా ఇండస్ట్రీ మీద అభిమానం ఉంటే సంవత్సరానికి సినిమాలు ఎక్కువ చేయండి. అల్లు అర్జున్ సంవత్సరానికి 3 సినిమాలు తీశాడు అనుకోండి, 3 సినిమాల్లో అనేక మంది ఆర్టిస్టులకి, జూనియర్ ఆర్టిస్టులకి, మేకప్ మెన్లకి, అనేక మందికి స్టాఫ్కి అవకాశాలు వస్తాయి. ఎక్కువ డబ్బులు వాళ్ళ జేబులో పోతాయి, ఎక్కువ డబ్బులు వాళ్ళకి పోతాయి, ఎక్కువసార్లు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, పదే పదే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. సినిమా చిత్ర పరిశ్రమ చాలామందికి ఉపాధి కల్పించినటువంటి ఒక ఇండస్ట్రీగా మిగిలిపోతుంది. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీసేవాళ్ళు తెలుసా? 20-30 సినిమాలు తీసేవాళ్ళు. మెగాస్టార్ చిరంజీవి 20-30 సినిమాలు తీయగలిగేవాళ్ళు. దాదాపు సగం పైన సినిమాలు హిట్ అయ్యాయి అన్ని తీసినా కానీ. అది సినిమా రేంజ్ అంటే, అది హీరో రేంజ్ అంటే, అది హీరో స్థాయి అంటే. మళ్ళీ అప్పుడు 100 రోజులు ఆడే సినిమాలు అంటే ఎక్కువ మంది జనాలకు రీచ్ అయ్యారా, ఎక్కువ రోజులు సినిమా ఆడించగలిగారా, చూసిన మళ్ళా చూడగలిగారా, సినిమా ఉండేది. అప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలనిపించినప్పుడల్లా ఓ పలానా ఎన్టీఆర్ సినిమా ఉంది, పలానా నాగేశ్వరరావు సినిమా ఉంది, పలానా చిరంజీవి సినిమా ఉంది, పలానా బాలకృష్ణ సినిమా ఉంది, పోయి చూద్దాం, మళ్ళా చూద్దాం. సమరసింహారెడ్డి చాలా బాగుంది, ఇందిరా సినిమా చాలా బాగుంది, మళ్ళా చూద్దాం అనిపించేలా ఉండేది. ఏం దురవ ఇది చూసి ఒక్కసారితోనే 10 సినిమాలు చూసినంతగా జేబులు గుల్ల చేసి లాగేసుకొని మళ్ళా కలెక్షన్ చూపించుకుంటారు. 1000 కోట్లు వచ్చింది, 2000 కోట్లు వచ్చింది, 3000 కోట్లు వచ్చింది. ఎవడబ్బా సొమ్మును లాగేసుకుంటున్నారు మీరు? జనాల పిచ్చి వెర్రి అభిమానాన్ని లాగేసుకొని ఎన్నిక్యాచ్ చేసుకొని పెద్ద స్టార్ హోటల్స్ స్టూడియోలో కట్టుకొని, అది కూడా ప్రభుత్వ భూముల్లో తక్కువ రేటుకి రీజుకు తీసుకొని సర్వీస్ చేస్తా ఉన్న పేరుతోటి ఇష్టారాజ్యంగా భూములు కొల్లగొట్టి కొన్ని 100 కోట్లకి 1000 కోట్లకి అధిపతులు అవుతున్నారు మీరు. సామాన్యుడి జేబుకి చిల్లు పెడుతున్నారు మీరు. ఈ ఆలోచన మార్చుకోండి. మేమందరం కోరుకున్నాం సినిమా రేంజ్ పెరగాలి, తెలుగు సినిమా రేంజ్ పెరగాలి, వరల్డ్ వైడ్గా మన రేంజ్ రావాలి అని మేము కోరుకుంటున్నాం. దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. మీరు నిజంగా ప్రొడక్షన్లో ఖర్చు పెట్టుంటే నిజమే ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలి, అంత ప్రొడక్షన్లో పెట్టారు కాబట్టి టికెట్లు పెంచుకున్నాను దానన్నా అనుకునే వాళ్ళు. అది కూడా కాదు ఇక్కడ. కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, ఎవరైనా ప్రొడక్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను చేయదలుచుకున్నాను, మీరు పెట్టే ఖర్చు సినిమా ప్రొడక్షన్ మీద పెట్టండి. స్టార్ హీరో రెమ్యునరేషన్ని అమాంతం తగ్గించండి, పర్లేదు అమాంతం తగ్గించండి. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇస్తే మీ ఇష్టపూర్తిగా ఇస్తే మీకు సినిమా కలెక్షన్స్ వచ్చిన తర్వాత ఇచ్చుకోండి. నిజంగా మీకు తక్కువ రేట్లు కూడా 400-500 అమ్మినప్పుడు కూడా మీకు 1000 కోట్లో కలెక్షన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు స్టార్ హీరోలకు విచ్చలవిడిగా ఇచ్చుకోండి. కానీ స్టార్ హీరోలకు ఇచ్చి సినిమా డబ్బులు పెరిగినాయి అని మళ్ళీ సామాన్య మీదకి పెట్టకండి, సామాన్యుల మీద టికెట్ రేట్ పెట్టకండి. నిజంగా ఇదే 400 రూపాయలు, ఇదే 100 రూపాయలు, ఇదే 50 రూపాయల టికెట్ ఉంచినా కానీ మీకు 1000 కోట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ సినిమాలో హీరో వల్లే హిట్ అయిందని మీరు 300 కోట్లు కాకపోతే ఆ వచ్చిన 1000 కోట్లు ఆ హీరోకే ఇచ్చుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ ముందే ఆ హీరోకి అంత డబ్బులు ఇచ్చేసి సినిమా నిర్మాణానికి ఇంత ఖర్చు అయిందని చెప్పేసి అది జనాల నెత్తి మీద మాత్రం రుద్దకండి.